చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, దీని మీద దీని సమాధానం చెప్పండి. మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి. మీరు చేసినటువంటి మీరు చట్టాల గురించి, న్యాయాల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, శాంతి భద్రతల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు కదా. ఈరోజు జరిగినటువంటి దాడి మీద మీ తాలూకా స్టాండ్ ఏంటో తెలియజేయండి. మీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియజేయండి. మీ పాత్ర ఏంటి? మీరు ఏ స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు? అనేక సందర్భాల్లో రాంబాబు గారు ఉదయం కార్యక్రమం చూసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆయన్ని ప్రేరేపించేటువంటి కార్యక్రమం చేశారు, ఆయన రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, ఉదయం ఆయన అంతమొందించాలనేటువంటి ప్రయత్నం చేశారు, కుదరలేదు. చివరికి ఇంటి మీదకి వచ్చి అసలు ఆ గుంటూరు లాంటి పట్టణంలో కొన్ని అదేమో ఏ పల్లెటూరో ఏ అడవులోనో లేరే, గుంటూరు సిటీలో గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పుడు వారు నడుపుతున్నటువంటి వారి రాజధానికి కూతవేడు దూరంలో డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో అక్కడ ఎస్పీలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు అత్యంత సమీపాన ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే, అంటే ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి ఆ ఇంటి మీద ఈ రకంగా దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా సామాన్యుల తాలూకు పరిస్థితి ఏంటి? శాంతి భద్రత తాలూకు పరిస్థితి ఏంటి? మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నా, ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మ అనేటువంటిది తిరిగి మన దగ్గరికి వస్తే ఏ రకంగా ఉంటుందో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుచి చూపిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదు, రాత్రి అయినంత మాత్రాన పగలు రాకుండా మానదు. అస్తమించినటువంటి సూర్యుడు మళ్ళీ సూర్యోదయం అవ్వకుండా మానడు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ రకంగా ప్రభుత్వం సమర్థించుకుంటుందో, ఏ రకంగా ప్రభుత్వం వివరిస్తుందో ప్రజలకి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏం చెప్తారో, మీరు చేసినటువంటి పాపాలు ఏ రకంగా దానికి మీరు సమాధానాలు ఇస్తారో అందరం కూడా ఎదురు చూస్తుంటాం. దీన్ని మాత్రం ఇక్కడితో విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఒకప్పుడు వంగవీటి మోహనరంగ, గతంలో ముద్రగడ పద్మనాభం గారు, ఈరోజు అంబటి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి ఈ పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తి. కేవలం ఆయన కంఠంతో ఏ రోజు కూడా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఆయన మాటల్లో వ్యంగ్యం ఉంటుంది తప్ప ఆయన మాటల్లో ఏ రోజు కూడా తప్పుడు పదాలు వాడినటువంటి పరిస్థితి ఏ రోజు ఏ సందర్భంలో కూడా లేదు. కేవలం నిలదీసేటువంటి ధోరణి, ప్రశ్నించేటువంటి ధోరణి, ఇదంతా ఎందుకు చేశారనంటే మొన్న సంక్రాంతి రోజున, భోగి రోజున ఈ ప్రభుత్వం మీద ఒక గొప్ప పాటతో, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక పాటతో వారు ప్రజలందరినీ కూడా వారి తాలూకా ఉద్దేశాన్ని, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేసేటువంటి ప్రయత్నం చేసి మొన్న సంక్రాంతి పెద్ద ఎత్తున ప్రజల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజల్లో ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నాయి, ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనని తెలియజేస్తూ వారు ఒక పాటను విడుదల చేశారు. దాని మీద కోపం కనబడతా ఉంది ప్రభుత్వానికి. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక ధోరణి ఈ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతుంది. వీటన్నిటినీ కూడా అంటే ప్రశ్నించేటువంటి ప్రతి కంఠాన్ని కోయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది.
దీని ప్రతి దానికి ఒక ముగింపు అనేటువంటిది ఉంటుంది. ముగింపు వచ్చినటువంటి రోజున ఎంతోమంది నియంత్రణలు చూసాం ప్రపంచంలో. ఒక సద్దాం హుస్సేన్, ఒక గడాఫీ, ఒక హిట్లర్, రేపు అదే గతి చంద్రబాబు కూడా పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడిని, వారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని, వారి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, మీరు చేసినటువంటి తప్పులకి తప్పకుండా రేపు ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు, ఇప్పుడు మనం ప్రెస్ మీట్ చూసాం. ఎనీ కామెంట్స్ ఆన్ దిస్ ప్రెస్ మీట్? వై నాట్? చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. అలాగే ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎస్, నేను ఇప్పుడే మరొకసారి గుర్తు చేస్తా. ఏంటది? గతంలో భోషడికే అన్న పదాన్ని ఉపయోగించినందుకు ఆ పార్టీ కార్యకర్తల మీద, ఆ పార్టీ నాయకుల మీద, పార్టీ కార్యాలయాల మీద పట్టపగలు దాడి జరిగింది, విధ్వంసం జరిగింది. ఇప్పుడే అమర్నాథ్ అన్నారు, దగ్గరగా అంబటి రాంబాబు ఇంటికి దగ్గరగా పోలీస్ స్టేషన్ కూడా ఉంది అని. దగ్గరగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి దగ్గరగా డీజీపీ ఆఫీసే ఉంది. మరి ఆ రోజు ఎలా దాడి చేశారు? ఆ రోజు మరి ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ఆ రోజు చట్టబద్ధమైనటువంటి చర్యల మీద మీరు కేవలం పక్కన పడేసి మీ ఇష్టానుసారం దాడి చేశారుగా. నేను అందుకే అడుగుతున్నా, ఆ రోజు చేసినటువంటి దాడిని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమర్థించుకున్నప్పుడు, ఈరోజు ఉన్నటువంటి దాడిని కోర్స్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ చంద్రబాబు నాయుడు ఈ దాడిని సమర్థిస్తారు అన్నటువంటి ఆలోచన ఎవరికి రావాల్సిన పరిస్థితి లేదు, ఉండదు కూడా. బికాజ్ హింసని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం, ఆయన రాజకీయ జీవితం మొత్తం మనం గమనించినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా కానీ, ఆ పార్టీ నాయకుడిగా కానీ నేర చరిత్రను ఎప్పుడూ ఆయన అంటగట్టించుకోలే. ఒకే ఒక వాదం ఆయన మీద వెన్నుపోటు అని 95 నుంచి ఇవాల్టికి కూడా ఆ ఒక్క పదం మాత్రమే ఉపయోగించగలిగేటటువంటి పరిస్థితి మిగతా రాజకీయ పక్షాలకు ఉందేమో. కానీ ఎక్కడ హత్యా రాజకీయం, రక్తపాతమైనటువంటి రాజకీయం, ఆ ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన తీరు, ఆ పద్ధతి ఆయన నమ్ముకోలే ఎప్పుడు. కానీ ఇవాళ అమర్నాథ్ కొంత చదువుకున్నవాడే. గడాఫీ, అలాగే హిట్లర్, ఇంత పెద్ద నాయకులు, ఫ్యాసిస్టు నాయకులను ఉదహరిస్తున్నారు. నిజానికి ఒక ఫ్యాసిజమో, ఒక హిట్లర్గా ఉన్నటువంటి నియంతృత్వ పాలనో, నిరంకుశ పాలనో ఉంటే మిస్టర్ అమర్నాథ్ మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉండేవాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైల్లోనే మగ్గుతూ ఉండేవాడు. ఈ 2 సంవత్సరాలలో ఒక సంయమనంతో అభివృద్ధి మీద మనం ప్రయారిటీ ఇవ్వాలి, కానీ కక్ష సాధింపు రాజకీయాలు అన్నటువంటి నింద మన మీద పడకూడదు అన్నటువంటి ప్రయత్నంతో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన అదే, కేవలం అదే. ఎందుకని? ఆడదాం ఆంధ్ర అన్నటువంటి దాంట్లో అవినీతి జరిగింది, సాక్ష్యాధారాలతోటి సహా మన ముందు పెట్టారు అధికారులు దర్యాప్తు చేసి అన్నటువంటి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుందా? ఆలోచన చేయడం అనేది బలహీనత కాదు. అలాగే పాలనలో కావాల్సింది గత ప్రభుత్వం మీద పదే కాలు దువ్వుతున్నారు అన్నటువంటి నింద మోయటము కాదు. ముందు అభివృద్ధి మీద జనానికి నమ్మకం పెంచాలి. అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలి. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన తీరుతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మిస్టర్ అమర్నాథ్, మాజీ మంత్రులందరూ ఇవాళ స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారు. అలాగే వైసీపీ నాయకులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ ఇవాళకి కూడా జైల్లో కాకుండా బయటికి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ నియంతృత్వ పాలన చేయగలిగినటువంటి గడాఫీ లాంటి నాయకుడు ఉంటే ఇవాళ నోరెత్తే పరిస్థితి ఎవరికి ఉండదు. అసలు రాజకీయాల్లో తిరుగులేనటువంటి అలాంటి దాడులకు ప్రయత్నిస్తే ఇవాళ వైసీపీ పార్టీ కనపడేదే కాదు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్.
బికాజ్ ఇవాళ కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేరాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ తేలిగ్గా మమ్మల్ని అరెస్ట్ చేయండి 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 అని పదే పదే చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరించట్లా. కోర్స్ ఇవాళ టీడీపీ పార్టీ నాయకులు మాత్రం తొందరపాటుతోనే వ్యవహరించారు. దాడి చేయటం చాలా పెద్ద పొరపాటు అని ఎవరైనా అంటారు. కానీ ఇలా మాట్లాడొచ్చా రాంబాబు? ఆయనకు వయసు ఉన్నది, అనుభవం ఉన్నది, అలాగే పార్టీలో గుర్తింపు ఉన్నది, మంత్రి పదవిని నిర్వహించినటువంటి వ్యక్తి ఇంత నోరు జారుడా? అవసరమా? పిచ్చెక్కిందా? లేక ఉన్మాదం వచ్చిందా? ఏ కారణంతో? ఒక ఫ్లెక్సీని పెట్టారన్నటువంటి ఒక ఆవేశం వస్తే ఆ ఫ్లెక్సీని తీసేయాలని ఆయనే వార్నింగ్ ఇచ్చాడు. నేను రేపు వచ్చి చించేస్తా అన్నారు. అసలు ఇక్కడ రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే చట్టబద్ధమైనటువంటి ఆలోచనలు చేసే రాజకీయం కనపడుతోందా? అది తీసేయమని కంప్లైంట్ ఇవ్వాలి, అది తీసేయమని అక్కడే కూర్చొని డిమాండ్ చేయాలి. అది పోయి నేనే చించేస్తా. హూ ఆర్ యూ మిస్టర్ అంబటి రాంబాబు? ఆ ప్రాంతం మీ జాగిరా? అక్కడ రాజ్యాంగం లేదా? అధికారులు లేరా? అలాగే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదా? అసలు ఈ ఫ్లెక్సీల భాగోతం ఏంటి? ఖచ్చితంగా మనము ఒక పిల్ వేయాలి హైకోర్టులో. ఏమని? ఎక్కడ పడితే అక్కడ, ఎవడు పడితే వాడు ఫ్లెక్సీలు పెట్టేయటం, వాటి మీద రపా అని ఒకడు రాస్తాడు, మరొకడు కల్తీ నెయ్యి జరిగిందని మరొకడు రాస్తాడు. అసలు వాద ప్రతివాదనలు వినిపించాల్సినటువంటి దశలో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటిది ఏంటి? రగడ, రచ్చ, నీచమైనటువంటి ధోరణిది. ఇవాళ ఏ పార్టీ అనే దానికంటే కూడా అమర్నాథ్ అడిగినటువంటి ఒక ప్రశ్న, దీన్ని ఎలా సమర్థిస్తారు? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా సమాధానం చెప్పాలి అని ఆయన అడుగుతున్నాడు. ఎస్, నిజమే, ఆయన అడుగుతున్నటువంటి దాంట్లో తప్పేం లేదు, అడగొచ్చు. కానీ ఆయన ఇంకో మాట అన్నాడు, కర్మ అనేది ఎవడు తప్పించుకోలేడు అని. మరి ఇవాళ వచ్చినటువంటి రియాక్షన్స్ కర్మ ఫలితమని భావించవచ్చా మిస్టర్ అమర్నాథ్? మీరు చేసిన తప్పుకి మీరు కర్మ అనుభవిస్తున్నారని ఎందుకు భావించకూడదు? రేపు వీళ్ళు కర్మ అనుభవించితే ఓడిపోతారని మీ అభిప్రాయం. సరే, ఆ రోజు చూద్దాం. మరి ఈరోజు దాడి జరిగిన దానికి అంటే మీరు చేసినప్పుడేమో రాజ్యాంగబద్ధమైంది, మీరు దాడి చేసిందేమో బీపీ వచ్చి కేవలం మీ కార్యకర్తలు, పార్టీ అధినేతల మీద, అలాగే పార్టీ అధికార ప్రతినిధుల మీద, అలాగే కార్యాలయాల మీద మీరు చేసిందంతా చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. ఇది మీ సిస్టమా? మీ పార్టీ సిద్ధాంతమా? అందుకని మీరు చేసేసారా? అదే సిద్ధాంతం అని మీరు నమ్మారు కాబట్టే మీరు 11 సీట్లకే పరిమితమయ్యారన్నటువంటి విషయం మరి మీరు గ్రహించుకోవాలిగా. మీరు ఎదగాలి అని అంటే బూతులు తిట్టి కాదు, అలాగే దాడులు చేసి కాదు, అలాగే రౌడీజాన్ని ప్రోత్సహించి కాదు, అలాగే బూతులను మరీ మాట్లాడమని చెప్పడం కాదు. ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఎప్పుడూ ఉంటాయి. దాని మీద ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు ఒక నెగిటివిజాన్ని నమ్ముకున్నటువంటి పార్టీగా ముద్రను ఎందుకు పెంచుకోవాలి? అది ఆలోచించరేమి? ప్రతిపక్షం బలంగా ఉంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. పాలన చేసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ప్రయత్నిస్తారు పాలనలో ఏ పొరపాటు జరగకుండా. కానీ మరి మీరు చేసేటటువంటి ప్రయత్నం ఏంటి? కోర్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణలు, దాన్ని ఉదాహరణగా తీసుకుందాం. కొంతమంది వ్యక్తిగత విషయాలను మనం బహిరంగంగా రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చా? అవసరమా? వాళ్ళిద్దరి వ్యవహారం ఏదైనా కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో చర్చలు జరగాలి, వాద ప్రతివాదనలు జడ్జి వింటాడు, ఎవరిది తప్పు అయితే వాళ్ళను శిక్షిస్తారు. ఇక్కడ అమ్మాయికి మోసం జరిగింది, ఎలా జరిగింది అన్న ప్రశ్న నేను చర్చించడానికి కూడా అసహ్యపడుతున్నా. బికాజ్ వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం చూసినప్పుడు ఇద్దరికీ ఒళ్ళు బలుపు ఉన్నది, ఇద్దరికీ బాధ్యత లేని తనం ఉన్నది. అమ్మ పదానికి అపవాదు తీసుకొచ్చినటువంటి మహిళగా ఆమెను మనం గుర్తించాలి. ఒక బిడ్డ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బుడ్డోడొకడు తనకి బిడ్డగా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు
తను చేసినటువంటి ఫ్లర్టింగ్ ఇష్టమై ఐ లవ్ యూ అని మెసేజ్లు కూడా పెట్టినటువంటి ఒక మహిళ ఇవాళ ఒక రాజకీయ వేదికను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు? అలాగే అరవ శ్రీధర్, అది నియోజకవర్గం కూడా రిజర్వ్డ్ నియోజకవర్గం, అతనిది ఒక చిన్న కుటుంబం, రైతు కుటుంబం. దాంతోపాటు అతను కూడా వ్యవసాయం చేస్తూ అలాగే రాజకీయాల్లోకి ఒక ఇన్స్పిరేషన్గా ఆ నాయకుడిని పవన్ కళ్యాణ్ని తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. అబ్బాయికి పెళ్లి కాల 27 సంవత్సరాలు ఐ థింక్. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ అతను చేసినటువంటి తప్పటడుగు ఏంటి? ఆకర్షణ. పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయికి మాట ఇవ్వటం. ఇది వ్యక్తిగతం. అసలు ఈ రాష్ట్రానికి వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటే వచ్చిన నష్టం ఏంటి? అలాగే ఆ పార్టీకి ఏదో పరువు పోయింది, పవన్ కళ్యాణ్ యొక్క పరువు తీసేశాడు. పవన్ కళ్యాణ్ ఇన్ వాట్ వే హీజ్ కనెక్టెడ్? తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కావలసినటువంటి చర్యలు ఏవో తీసుకుంటారు. అదే పరిస్థితి మనం ఇక్కడ డిమాండ్ చేస్తే మరి వైసీపీ పార్టీలో చేసినటువంటి నేరాలకు సమాధానం ఎవరు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డిని రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు విచారించినా సరే ఆయన జీవితకాలం సరిపోదు. బికాజ్ మాజీ మంత్రులు చేసినటువంటి పొరపాట్లు అలాంటివి. మాజీ మంత్రులతో పాటు ఇవాళ కల్తీ నెయ్యి మీద వచ్చినటువంటి ఒక వివాదం ఏదైతే ఉన్నదో అదే లీడ్ తీసుకొని అంబటి రాంబాబు మీద దాడి చేయాలన్నటువంటి ప్రయత్నంలో అంబటి రాంబాబు రెచ్చిపోయి ఇష్టానుసారం బూతులు మాట్లాడేసి తొందరపడ్డా? తొందరపడితే శిక్షార్హుడే. బూతులు ఇష్టానుసారం మాట్లాడితే కొట్టాల్సిందే. అది ఎక్కడ? మీరు కొట్టారే ఒక ఎంపీని, పెచ్చగా బాది పారేశారే. ఒక గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహానుభావుడిని పెచ్చ కొట్టారు. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో. రాంబాబుని కూడా అలా కొట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోలీసులు ఎప్పుడు థర్డ్ డిగ్రీనే నమ్ముకుంటారు. అలాగే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో అలా కొట్టమని ఆదేశాలు ఇచ్చేటటువంటి నాయకులు లేకపోవడం ఇవాళ దుస్సాహసంగా మారుతోందా? థర్డ్ డిగ్రీని నమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నదా? అందుకే ఇలా రెచ్చిపోతున్నారా? బికాజ్ నేను అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ కూడా జైల్లో ఉండనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమైనా అతనితో రాజీ పడిపోయారా? ఏదైనా ఆర్థికమైనటువంటి ప్రయోజనం కోసం ప్రయత్నించి అది సఫలీకృతమై అది సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఈయన పెద్దిరెడ్డి మీద మనకెందుకు అని వదిలేశారా? అలా కూడా ఆలోచన చేయొచ్చు. సో డబ్బున్నవాడు దేశాన్ని దోచేసినా సరే తప్పుకునే మార్గాలు వాళ్ళకు ఉంటున్నాయి. కానీ కార్యకర్తలు చిన్న కుటుంబాల నుంచి రాజకీయమైనటువంటి ఆకర్షణతోటి నాయకుల మీద ఉన్నటువంటి గౌరవంతో ఉన్నప్పుడు అక్కడే లైన్ పెట్టుకోండి. దాడులకు ప్రయత్నించొద్దు, కేసుల్లో ఇరుక్కోవద్దు. ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తారు. ఎవరైతే రాంబాబు ఇంటి మీద దాడి చేశారో, కారుని బద్దలు కొట్టారో వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయిస్తారు, పెట్టాల్సిందే. హద్దు మీరినప్పుడు ఏ పార్టీ అయితే ఏంటి? సో ఇక్కడ అమర్నాథ్ చెప్పినటువంటి మాటల్లో ఒకటి కర్మ కొద్దీ అనుభవిస్తున్నారని అనుకుందామా? లేకపోతే కేవలం ఒక పాట వ్యంగ్యంగా పాడించి ఆయన నాట్యం చేసి జనాల్లోకి ప్రభుత్వాన్ని విమర్శ చేస్తూ వెళ్ళినందువల్ల టార్గెట్ అయ్యాడా అని అంటే కేవలం ఒక పాట కొద్దీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం రియాక్ట్ అయితే జరిగినటువంటి నేరాల సంఖ్య మనం చదివితే వాటి మీద రియాక్ట్ అవ్వాలి. అలాగే తిట్టినటువంటి బూతులు, అలాగే చంద్రబాబు నాయుడు భార్యని మాట్లాడినటువంటి మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలి ఆలోచించండి. పట్టపగలు నడి రోడ్డు మీద బట్టలిప్పి పరిగెత్తిస్తూ కొట్టాలి కదా? మీ రాజ్యాంగం ప్రకారం, మీ పార్టీ సిద్ధాంతం ప్రకారం, మిస్టర్ అమర్నాథ్ మీ ఆలోచన పద్ధతి ప్రకారం ఒక పాట పాడి ఇచ్చినందుకు, డ్యాన్స్ చేసినందుకు, ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శలు చేస్తున్నందుకు రాంబాబుని టార్గెట్ చేశారు అని మాట్లాడితే హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్? కాదు. రాంబాబు తొందరపడ్డాడు, టీడీపీ పార్టీ కార్యకర్తలు తొందరపడ్డారు, ఇద్దరు తొందరపడ్డారు. ఇబ్బంది పడింది మాత్రం మధ్యలో అనవసరంగా రాజకీయాల్లో కొన్ని విలువలను ఆశిస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎనీహౌ జరిగినటువంటి వాటిల్లో తప్పు ఎవరిది అని అంటే ఖచ్చితంగా రాంబాబుది మొట్టమొదటి తప్పు, దాడి చేసినటువంటి కార్యకర్తలది రెండోది తప్పు.
మూడోది ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయాలి అన్నటువంటి ఆలోచన చేస్తే మరో తప్పు చేసిన వాళ్ళు అవుతారు వైసీపీ నాయకులు. బికాజ్ ఇలాంటి నేరాలు మీరు వందలు చేశారు కాబట్టి, మీకు అర్హత లేదు కాబట్టి, అర్హత కోల్పోయారు కాబట్టి, మీరు చంద్రబాబు ఇంటి మీదే దాడి చేయించినటువంటి చరిత్ర మీకున్నది కాబట్టి యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ దట్. యూ హ్యావ్ నో రైట్ టు డిమాండ్ ఎనీ జస్టిస్ బికాజ్ మీరు చేసిన అన్ని అన్జస్టిస్, చట్ట వ్యతిరేకమైనటువంటివి దాడులు, మహిళల మీద కూడా దాడులు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా నామినేషన్ వేస్తాము అనంటే పరిగెత్తించారు. ఒక మహిళ తన నామినేషన్ పత్రాన్ని జాకెట్లో పెట్టుకుంటే జాకెట్లో చెయ్యి బట్టి నడి రోడ్డు మీద వైసీపీ కార్యకర్తలు మహిళని కూడా చూడకుండా చేసినటువంటి ప్రయత్నం. అలాగే ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఒక నాయకురాలి ఇంటిని పట్టపగలు తగలబెట్టినటువంటి చరిత్ర మాట్లాడాలంటే 100 ఉన్నాయి. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితిలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పార్టీ అయినా సరే ఇలా రియాక్ట్ కాకూడదు అన్నది మాత్రం జనం ఆశిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం.